10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేశాడో, ఏ రకంగా దోపిడీ చేశాడో మీకు అందరికీ తెలుసు. ఏం చేశాడు? కుక్కల చెప్పిన విస్తరాకుల్లాగా ఈ రాష్ట్రాన్ని పిక్కు 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 తిన్నారు ఎంటైర్ ఫ్యామిలీ. సిగ్గుందా కేసీఆర్ అని అడుగుతున్నాను నేను తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేం చేయాలి? తెలంగాణ ఆర్థికం పెంచి అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ బాగుండేది. కానీ నువ్వు ఆర్థికంగా నువ్వు బలపడ్డావు, నీ కొడుకు బలపడ్డాడు, నీ కూతురు బలపడ్డాడు, నీ అల్లుడు బలపడ్డాడు, నీ కుటుంబం బలపడింది. కానీ తెలంగాణకి అప్పు చేసి పెట్టావు, ప్రజలకు తెప్పలు తీసుకొచ్చావు. ఏమిటి ఇది? ఏమన్యాయం నేను అడుగుతున్నాను. ఇవాళ నేను నిజంగా మీకు నేను చెప్తున్నాను, 10 సంవత్సరాలు విసుగు చెందలేదా? మీకు అందరికీ తెలుసు కదా, కొత్తగా మేము చెప్పేది కాదు కదా. ఒక ఉద్యమ నాయకురాలుగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా రాష్ట్రం, నా రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం. దాని తర్వాత నా పార్టీకి మేము గౌరవిస్తాను, కార్యకర్తలు గౌరవిస్తాను, మా హైకమాండ్ గౌరవిస్తాను, మా లీడర్ గౌరవిస్తాను, మా ముఖ్యమంత్రి గారు గౌరవిస్తాను, మా అక్క చెల్లెలు గౌరవిస్తాను. కానీ ఒక ఉద్యమ నాయకురాలుగా నా బాధ, నా రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందని ఎదురు చూస్తాను, కలలు కన్నాను. కానీ వాళ్ళ అప్పుల రాష్ట్రంగా ఉంది అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు.